వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. అందరికీ నమస్కారం. ముందుగా మీడియా మిత్రులకి, ప్రింట్ మీడియాకి, ఎలక్ట్రానిక్ మీడియాకి అందరికీ నా నమస్కారాలు. నిన్నటి రోజున ముసునూరు టీడీపీ నాయకుడు, సీనియర్ నాయకుడు అని చెప్పుకునే శ్రీహరి నాయుడు ఎమ్మెల్యే గారి మీద అవాకులు చవాకులు మాట్లాడటం జరిగింది. ఏ అంశాల మీద అంటే ముసునూరు మహాలక్ష్మమ్మ గుడి. ముసునూరు మహాలక్ష్మమ్మ గుడి మా సొంత గుడి, మేమే ఉండాలి కమిటీలో, ఊరుకు సంబంధం లేదని చెప్పి ఆయన ఒక కమిటీ వేయడం జరిగింది. గతంలో 2024లో గ్రామంలో అందరూ మాట్లాడుకొని ఒక కమిటీ వేసుకొని అది రిజిస్ట్రేషన్ జరగడం జరిగింది. ఆ కమిటీని ఆయనే రద్దు చేసేసి ఆయన ఇష్టానుసారంగా వాళ్ళకి సంబంధించిన వాళ్ళని వేసుకొని, మాలుక్షమ్మ గుడి అంటే గ్రామ దేవత, గ్రామానికి సంబంధించి అన్ని కులాలకు సంబంధించిన ఆమె, అందరికి సంబంధించిన ఆమె. ఇక్కడ ఏంటంటే కులాలు తీసుకొస్తూ వాడేంది సాకలోడు, వాడేంది బల్జోడు, వాడేంది ఒడ్డోడు, వాడేంది మాదిగోడు, వీళ్ళ రాజకీయాలు చేసేది మేం చేయాలా అనే తీరులో ముసునూరులో జరుగుతూ ఉంది. ఎమ్మెల్యే గారు కులాలకు అతీతంగా మమ్మల్ని అందరినీ హక్కున చేర్చుకొని మాకు ఒక హోదాని పెంచి మమ్మల్ని గౌరవిస్తూ ఇక్కడ జరుగుతున్న క్రమంలో ఈ కులాలు తీసుకొచ్చి గందరగోళం చేస్తూ ఎమ్మెల్యే మీద అన్ని రుద్దటం జరుగుతూ ఉంది. ఆయన మేము సీనియర్ నాయకుడిని అంటాడు. సరే, ఎన్నో సంవత్సరాల నుంచి ఉన్నాడు. మేము కూడా టీడీపీ, మా కుటుంబం కూడా ఫస్ట్ నుంచి. కానీ మా వాళ్ళకి ఏం చేసింది లేదు ఆయన. మేము అంతకుముందు గతంలో ఎంతోమంది రెడ్లు టీడీపీలో ఉండటం కూడా జరిగింది. పూన్రోళ్ళు అయితేనేమి, పులివోళ్ళు అయితేనేమి, ఇంకా నంబూరోళ్ళు అయితేనేమి, వాళ్ళందరూ స్వచ్ఛందంగా ముందుండేవాళ్ళు లైవ్లో ఎలక్షన్ అంటే. ఈయన వెనక సైడ్ ఉండి అంతా నేనే చూస్తున్నానని జరుపుతూ ఉండేవాడు. వీళ్ళందరూ ఆయన తత్వం నచ్చక అందరూ బయటకు వెళ్ళిపోవటం జరిగింది. గతంలో వాళ్ళు ఉన్నప్పుడు చరిత్ర తీసుకున్న క్రమంలో మెజార్టీలు ఎంత ఉన్నాయో చూడండి. వాళ్ళందరూ పక్కకి వెళ్ళిపోయినాక మెజార్టీలు ఎంత ఉన్నాయో చూడండి. ఇప్పుడు మేము 2024లో మేము వచ్చిన దాకా, మేము కృష్ణారెడ్డి గారి తరఫున ఎలక్షన్ చేసిన తర్వాత మెజార్టీ ఎంత ఉందో చూడండి. ప్రజలందరూ గమనిస్తున్నారు. కానీ మనమేదో మన గురించి చెప్పుకోవటం కాదు కదా, అదొకటి. ఇప్పుడు వైసీపీ వాళ్ళని అని చెప్తున్నాడు, లేస్తే వైసీపీ వాళ్ళకు పనులు చేస్తున్నాడు అని. కృష్ణారెడ్డి కావలకు దొరికిన ఆణిముత్యం. చంద్రబాబు నాయుడు గారికి ఎతికి పట్టుకొని వచ్చిన కృష్ణారెడ్డి ఆణిముత్యం కావలికి. ఎందుకంటే ప్రతి ఒక్కరూ వైసీపీ వాళ్ళు కూడా ఏంద్రా ఈ పనులు ఈ విధంగా అభివృద్ధి చేస్తున్నాడు, మనం చేయలేకపోయాము, మనకి ఈసారి ఛాన్స్ ఉంటుందో ఉండదో అనే తీరులో వాళ్ళుంటే ఇక్కడ ఏమీ చేయకుండా ఏదేదో మాట్లాడుతూ ఉన్నాడు. వైసీపీ వాళ్ళకి చేస్తానంటున్నాడు. ఎన్టీ రామారావు బొమ్మ ఉచ్చేసి లాగారు వైసీపీ వాళ్ళు అని చెప్పాడు. ఆ వైసీపీ వాళ్ళతోనే ఈ మొన్న 2024లో ఎలక్షన్ బూతుల కాడ గొడవలు జరగటం జరిగింది. గొడవలో నేను కూడా A1 ముద్దాయి. ఎమ్మెల్యే గారు రెడ్ల మీద ఆయనకు ప్రేమ ఉంటే ఆయన వాళ్ళ మీద కేసులు కట్టించడం కూడా జరిగింది. మా మీద కేసులు లేకుండా తీసేయటం కూడా జరిగింది. ఆ కేసుని ఈ మధ్య లోక్ అదాలత్లో పెట్టి వాళ్ళతో కొల్లిక్కయ్యి వీళ్ళంతా వైసీపీ వాళ్ళతో కలిసి అన్నీ చేసుకుంటూ ఎమ్మెల్యే గారి మీద వైసీపీ అని చేస్తా ఉన్నారు. అది కరెక్ట్ కాదు. ఎమ్మెల్యే గారు వైసీపీ వాళ్ళని, రెడ్లని ఏడగాని చేర్చుకుంటే నువ్వు అసలు ఎలక్షన్ ఎదురుగా నిలబడగలవా, చేయగలవా? అదొకటి. ఇప్పుడు గుడికి సంబంధించి గతంలో కమిటీ వేసుకో ఉన్నారు. ఆ కమిటీని రద్దు చేయటం వైసీపీ వాళ్ళు ఉంటారు, తెలుగుదేశం వాళ్ళు ఉంటారు. ఇప్పుడు కొండబెట్టకుంట అభివృద్ధి జరుగుతూ ఉంది. అందరూ ఉంటారు, అందరూ డోనర్లు ఉంటారు. దానికి కులాలు, పార్టీలు రెచ్చగొట్టడం పద్ధతి కాదు. కృష్ణారెడ్డి గారు 2014 ముందు టికెట్ ఇచ్చిన తర్వాత ఇండిపెండెంట్ క్యాండిడేట్ పసుపులేటి సుధాకర్ అని ఎలక్షన్లో క్యాంపెయిన్ చేయడం జరిగింది. ఆయనతో మేము బేరాలు పెట్టుకున్నామా, మీరు బేరాలు పెట్టుకున్నారా? అది కూడా ప్రజలకు తెలుసు. మీరు మీటింగ్ పెట్టుకోవటం కూడా జరిగింది. ఆ మీటింగ్లో కార్యకర్తలు
మేము నీ వెంట రాము, నీ తిప్పలు నువ్వు పడండి, మేము టీడీపీలోనే ఉంటాం అని చెప్పడం కూడా జరిగింది. ఇంకా మళ్ళీ డైవర్ట్ అయిపోయి మళ్ళీ దీంట్లో అట్లా నైస్గా ఉండటం కూడా జరిగింది. ముఖ్య గమనిక, మా హాస్పిటల్ నందు డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ అందించబడెను. పేదలందరికీ ఆధునిక వైద్యం చేయబడెను. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలినీదేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. డాక్టర్ బత్తిన నరేంద్ర బాబు, ఎంబీబీఎస్, ఎంఎస్, జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్. లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ, 24 గంటల కడుపు నొప్పికి చికిత్స, హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయబడెను. వరి బీజం, హెర్నియా, నరాలు ఉబ్బడం, హైడ్రోసెల్, థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడెను. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245167.